దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి 9 కృపావరములు చూశాము. అలాగే తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి వరాల నుండి కొన్ని చూశాము. రోమపత్రిక 12వ అధ్యాయం నుంచి చూశాము. అలాగే మొదటి కొరింథీ 12వ అధ్యాయం నుంచి చూశాము. అలాగే పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు చూశాం. పేతురు అయితే 2 వరాలతో సింపుల్గా ముగించాడు. ఒకటి బోధించడం, రెండోది భోజనం పెట్టడం లాగా ఉపకారం చేయటము, లేకపోతే ఉపచారం చేయటము. నిజమే, పరిచర్యలో ఆ 2 అత్యంత ప్రధానమైనటువంటి పరిచర్యలను పేతురు మెన్షన్ చేయడం కూడా మనం చూశాం. ఓకే, ఈసారి మనము ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా అనుగ్రహించినటువంటి వరాలను మనం చూడబోతున్నాం. ఇవి ఎక్కడున్నాయో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు, మరియు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 25 నుండి మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు తాను ఆరోహణమైనప్పుడు చెరనుగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడనని చెప్పబడి ఉన్నది. అంటే ఈ వరాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు ఇచ్చాడు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఈ వరాలు అనుగ్రహించబడ్డాయి. ఇవి సంఘం యొక్క ఉద్దేశాన్ని, లేకపోతే ఈ వరాల యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నామండి? మనమందరము విశ్వాస విషయములోను, లేఖనం చూడండి, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులను గాను నియమించెను. చూడండి, ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వరాలను ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ స్పష్టంగా బయలుపరచడం మనం చూస్తా ఉన్నాం. కృపావరములు స్థానిక సంఘాలలో మరి క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా ఒక్కొక్క అవయవానికి ఒక వరం ఇవ్వబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి వరాలు కూడా స్థానిక సంఘంలో ఎలా ఆపరేట్ చేయాలో కూడా మనం చూసాం. ఎలాంటి సామర్థ్యము ఎలా ఉంటుంది, ఆ సామర్థ్యాన్ని బట్టి ఎలా మనము వాటిని వినియోగించుకున్నాలో చూసాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మనుషులనే వరాలుగా ఇవ్వబడినట్టుగా చూస్తున్నాం. మనము కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను, మరియు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను మనుషులకు ఇవ్వబడినటువంటి వరాల గురించి చూసాం. మనుషులకు ఇవ్వబడినటువంటి కృపావరములు, సామర్థ్యాలు చూసాం. ఆఫ్ కోర్స్ మనం మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో తర్వాత 27 వచనం నుంచి కూడా మళ్ళీ ఈ పరిచారకులనే వరాల గురించినటువంటి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన వరాల గురించి అక్కడ మళ్ళీ మూడింటి గురించి ప్రస్తావన చూస్తాం. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వబడింది ఎవరినంటే పరిచారకులనే ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? వ్యక్తులనే వరాలుగా ఇచ్చాడంట. ఎవరు ఆ వ్యక్తులు అనంటే, మొట్టమొదటిగా అపోస్తులను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మం జరగట కొరకు, ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చటకు, అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోకి తీసుకురావడానికి. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ఏ స్థాయి సంపూర్ణత కలిగి ఉన్నాడో, ఏ విషయంలో మర్చిపోవద్దు. 2 విషయాలు. ఏ స్థాయి సంపూర్ణత ఉంటుందంటే అక్కడ సార్వభౌమ అధికారం గురించో ఇతరత్ర ఆట్రిబ్యూట్స్ గురించో కాదు, కానీ 2 ప్రధానమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి విశ్వాస విషయంలోను, మరియు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వంలోకి రావాలి అని. సంఘమంతా కూడాము ప్రపంచంగా స్థానిక సంఘాలు మరియు సార్వత్రిక సంఘమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో ఏకత్వంలోకి రావాలండి. విశ్వాస విషయంలోను, ఆయన జ్ఞానం విషయంలో
ఒకటే అండర్‌స్టాండింగ్, ఒకటే భావం, ఒకటే అవగాహన, ఒకటే ఇంటలెక్చువాలిటీ, తెలివి, జ్ఞానం, బుద్ధి ఉండాలంట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండడానికి లేదు. మరి జ్ఞానాన్ని ఎవరు అందిస్తారు అనంటే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఈ 5గురు పరిచారకులు కలిసి సంఘాన్ని అలాంటి స్థాయిలోకి తీసుకెళ్ళాలి. హ్మ్. పాఠశాలలో, స్కూల్స్‌లలో మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు, సోషల్ టీచరు, ఇంగ్లీష్ టీచరు, తెలుగు టీచరు, హిందీ టీచరు ఇలాగా అందరూ టీచర్స్ ఉంటారు. అందరూ టీచర్లు కలిగి ఒక విద్యార్థిని ఎలాగైతే ఉన్నతమైనటువంటి విద్యలోకి ఆ! సంపూర్ణతలోకి ఆ విద్య విషయంలో లేకపోతే ఆ క్లాస్ విషయంలో ఎలాగైతే అందరూ కలిసి సంపూర్ణతలోకి తీసుకెళ్తారో, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇవ్వబడిన ఈ పరిచారకులందరూ కూడా ప్రతి విశ్వాసినంట అలాంటి ఒక పరిపక్వతలోకి క్రీస్తునకు కలిగినటువంటి ఆ సమానత్వతలోకి ఆ స్థాయిలోకి తీసుకెళ్లడం వీరందరి బాధ్యత. అయితే దౌర్భాగ్యకరమైన విషయం ఏంది అంటే ఈ 5గురు విడిపోయి ఎవరి రాజ్యాలు వారు స్థాపించుకొని కొన్ని పరిచర్యలు కూడా కొంతమంది లేకుండానే చేశారు. అంటే కొన్ని 5 పరిచర్యలు కొన్ని పరిచర్యలు లేకుండానే చేసేసి, ఒకటే పరిచర్యను హైలైట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా రిసౌండ్ పాస్టర్, పాస్టర్, పాస్టర్. ఇవాంజలిస్టులు లేరు. సరైన ప్రవక్తలు లేరు. ఉపదేశకులు లేరు. అపోస్తులు లేరు. వీళ్ళందరినీ పాస్టర్ అని ఒక్క వ్యక్తొచ్చి మింగేసి, అతడొక్కడే రాజ్యాన్ని అన్నిటిని గుప్పిట్లో పెట్టేసుకొని, ఆ! తన రాజ్యాన్ని కట్టుకుంటూ సంఘాలను పాడు చేస్తున్నటువంటి దురవస్థలో మనం ఉన్నాం ఇప్పుడు. సో, నిజమే అంటారా? నిజమే అండి. మరి ఎటుపోయాయి? ఈ 5 కలిస్తేనే ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతాడు. ఒకే ఒక వ్యక్తి వలన ప్రపంచంలో ఏ విశ్వాసి కూడా సంపూర్ణతలోకి రాడండి. ఒకవేళ మీరది నమ్మినట్లయితే నాకు రుజువుపరచాల. కేవలం చిన్నప్పటి నుండి మ్యాథ్సే నేర్పించినోడు ఎలాగైతే మరి అన్నిట్లో అవగాహన కలిగి ఉంటాడా? మరి కరెక్టేనా అది? ఏ సబ్జెక్ట్ నేర్చుకోకుండా చిన్నప్పటి నుండి ఒక మ్యాథ్స్ నేర్పిస్తే, ఏ సబ్జెక్ట్ నేర్పించకుండా చిన్నప్పుడు కేవలం తెలుగు భాషనో, కేవలం ఒక హిందీ భాషనో, కేవలం ఒక ఇంగ్లీష్ భాషనో, కేవలం ఒక సోషల్ స్టడీసో, కేవలం ఒక సైన్సో నేర్పిస్తే ఆ విద్యార్థి నిజంగా పరిపక్వతలోకి వచ్చినట్టేనా అండి? హలో! కాదండి. కాదన్నా. మరి మన స్థానిక సంఘాలలో ఒకే ఒక వరం చేత మనము మరి నడిపించబడితే అది నిజంగా మనకు నిజమైన క్షేమాభివృద్ధిని కలిగిస్తుందా? నిజమైన పరిపక్వతలోకి తీసుకెళ్తుందా అండి? సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. లేదన్నా. ఇక ఒక సంఘం అంతా ఎప్పుడు చూసినా భాషలు మాట్లాడు, ఒక సంఘం అంతా ఎప్పుడు స్వస్థతలు, ఒక సంఘం అంతా ఎప్పుడు ఆరాధన, ఒక సంఘం అంతా ఎప్పుడు చూసినా లేకపోతే ఏమంటారు ఉపవాస ప్రార్థనలు, ఒక సంఘంలో ఎప్పుడు చూసినా 2, 3 ప్రసంగాలు ఎప్పుడు అవేగా. ఇదే ధోరణి ఉంటుంది. అవునా? మరి బ్యాలెన్స్‌డ్‌గా అపోస్తలత్వం యొక్క పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్తికుని పరిచర్య, కాపరి పరిచర్య, బోధకుని పరిచర్య. ఈ 5గురు పరిచారకులు మనందరికీ కలిసి పరిచర్య చేస్తేనే అన్నిట్లో పరిపక్వత సాధించగలుగుతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆరోహణమైనప్పుడు మనకు ఈవులను ఇచ్చాడని చెప్తున్నాడు. ఈవులు అక్కడ కృపావరములు అని చూశాము. 12వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒకడు ఎంచుకున్న దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దంట. హ్మ్. సామర్థ్యములు చూశాం. ఇక్కడ ఈవులు అని పదాన్ని చూస్తున్నాం. డిఫరెంట్ వర్డ్స్. కృపావరములు, సామర్థ్యములు, ఈవులు. చూడండి 3 సందర్భాల్లో కూడా 3 రకాల పదాలు వాడబడ్డాయి అనే విషయాన్ని కూడా మనం గ్రహించాల. సో, అపోస్తులులు గురించి ఆలోచన చేద్దాం. అపోస్తులు ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం అపోస్టులోస్ అంటే చూద్దాం. దాదాపుగా ఈ పదం క్రొత్త నిబంధనలో 81 సార్లు ఉందండి. మరి 81 సార్లు రాయబడినటువంటి అపోస్తులు మాయమైపోయారు. కాపరి అని రాయబడినటువంటి 1, 2 సార్లు ఉన్న పదము ఒకే 2 సార్లు ఉంటుంది. మరి అది అంత హైలైట్ ఎలా అయింది? 81 సార్లు ప్రస్తావించబడిన అపోస్తులేమో కనిపించలేదు. మరి 1, 2 సార్లు ప్రస్తావించబడినటువంటి కాపరులు మరి ఈరోజు క్రైస్తవ సంఘంలో రాజ్యమేలుతున్నారు. అవునా అండి? అవునయ్యా. అవును. యెస్. నిజమేనా? అవునవును. మరి ఎలా జరిగింది ఇది? ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా! సంఘం గురించిన చరిత్రలో నాయకత్వం ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. నాయకత్వంలో మొదటి భాగం నేర్చుకున్నారు. రెండో భాగంలో అపోస్తుల ప్రవక్తల గురించి కూడా నేర్చుకున్నారు. సో, నిర్వచనం.
మరి అపోస్తులు అంటే ఎవరు? ఒక ప్రత్యేకమైనటువంటి కార్యార్థమై పంపబడిన వాడు అని అర్థం. అంటే దేవుడు ఒక కార్యం కోసము, ఒక కార్య నిర్వహణ జరిగించట కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము సో పంపబడమే అపోస్తులత్వం అని అంటారు. ఇది స్వయంగా అపోస్తులత్వాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడండి. మనము ఆల్రెడీ చూసాం, అపోస్తుల గురించినటువంటి పరిచయ వాక్కులలో చూసాం. సో యేసుక్రీస్తును మనం దైవిక అపోస్తులుగా మీకు పరిచయం చేయడం జరిగింది కదా. 3 రకాల అపోస్తులు ఉంటారని చూసాం. ఒకటి దైవిక అపోస్తులుడు, డివైన్ అపోస్టల్ అని చూసాం. అది ఎవరు అంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు. సో తండ్రి అయిన దేవుని చేత స్వయంగా పంపబడినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే మనం ఆయన దైవిక అపోస్తులుడు అని పిలుచుకున్నాం. దానికి రుజువు ఎబ్రీ గ్రంథకర్త ప్రభు అయిన యేసుక్రీస్తును యాజకుడిగా మాత్రమే కాదు, అపోస్తులుడుగా పరిచయం చేశాడు. అలాగే మన అపోస్తులైనటువంటి యేసునందు లక్ష్యం ఉంచాలని చెబుతా ఉన్నాడు. అంటే ఎందుకు అపోస్తులుడు అన్నాడు? అపోస్తులుడు అంటే అర్థం ఏంటిది అంటే పంపబడిన వాడు. నిజమే కదా. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వ్యక్తి. మరి అలాంటి ఒక దైవికమైన వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి మనం ఆయనను దైవిక అపోస్తులని పిలుచుకున్నాం. రెండోది యూనిక్ అపోస్టల్స్ అన్నాం, ప్రత్యేకమైన అపోస్తులు. వాళ్ళెవరు? 12 మంది శిష్యులు మరియు పౌలు. ఈ ముగ్గురు 13 ముగ్గురు ప్రత్యేకమైన అపోస్తులని చూసాం. ఎందుకనంటే వీరినేమో స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే పిలుచుకున్నాడు. అవునండి, డైరెక్ట్గా నేరుగా పిలుచుకున్నాడు. చూడండి, ప్రభువును యేసుక్రీస్తు పంపిస్తే ఈ 13 ముగ్గురిని ఎవరు పంపించారండి? ప్రభు అయిన యేసుక్రీస్తే పంపించాడు. అవునా? హలో, అవును అవునవును. అవును. ఎస్. క్లారిటీ ఉందా అండి? 13 మందిని ఎవరు పంపించారు స్వయంగా? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు ప్రభు వారే పంపించారు. అవునా? ఇది అవునా? ఎప్పుడు ఆయన మరణించక ముందు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు డైరెక్ట్గా పిలుచుకున్నాడు ఈ 12 మందిని. తర్వాత పౌలును కూడా అలా పిలుచుకున్నాడు కనిపించి. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి అపోస్తులు ఎవరు అనంటే, సంఘము స్థాపించబడిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, సంఘము స్థాపించబడిన తర్వాత అనుగ్రహించబడినటువంటి వ్యక్తులు. సో వీళ్ళని ఆరోహణ అపోస్తులు అని అంటారు, లేదా సాధారణ అపోస్తులు అని పిలుచుకున్నాం మనం. ఎందుకంటే యేసుక్రీస్తు చెరనుగా పట్టుకొని పోయి ఈ వరాలు ఇచ్చాడని చూస్తున్నాం. అయితే ఈయన చెరనుగా పట్టుకొని పోయి ఈ వరాలు ఇవ్వక ముందే యేసు ప్రభు సజీవుడుగా ఉన్నప్పుడే 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. అవునా అండి? హలో, అవునవును. కాబట్టి ఆ 12 మందిని ఇందులోకి మనం తీసుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అనుగ్రహించబడ్డారు? చెరనుగా పట్టుకొని పోయిన తర్వాత, అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు అనుగ్రహించబడ్డారు. అప్పటికే 12 మంది అపోస్తులు ఉన్నారు. వారి ద్వారా సంఘం స్థాపించబడింది. అవునండి, అప్పటికే 12 మంది అపోస్తులు పరిచర్య కూడా చేశారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అతనితో కలిసి శిష్యత్వం నేర్చుకున్నారు, అతడి దగ్గర వెంబడించారు. సో అది అందుకే ఈ సాధారణ అపోస్తులను గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. ఓకే, ఇంతకీ అపోస్తులుడు అంటే పంపబడిన వాడు అని చూశాం. ఇంకా ఇతర అర్థాలు కూడా మనం చూద్దాం. అపోస్తులుడు అనే పదానికి మరొక అర్థం కూడా ఉంది. రెండో అర్థం మెసెంజర్ అని ఉంటుంది, దూత. బైబిల్లో రెండో పదం కూడా వాడబడింది. పౌలు కూడా ఈ పదాన్ని వినియోగించాడు, మీ దూత అనేటువంటి పదాన్ని వినియోగించాడు. అలాగే మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాయబడినప్పుడు సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని చెప్పబడినప్పుడు ఈ పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘపు దూత అంటే చాలామంది, కొంతమంది ఏమనుకున్నారంటే ఏంజల్స్ అనుకున్నారు. సో సంఘాలకు ఏంజల్స్ కాదు, అపోస్తులు. అంటే ఏ వ్యక్తి చేత అది స్థాపించబడిందో ఆ వ్యక్తికి, ఆ సంఘపు దూతకు, ఆ సంఘపు అపోస్తులుడికి అడ్రస్ చేస్తూ ప్రభు రాస్తున్నాడు. ఎందుకంటే సంఘానికి పునాదేశేది ఎవరండి? ఎవరేస్తున్నారు? హలో, సంఘపు దూత అపోస్తల్స్. అపోస్తలులు కదా. సంఘానికి పునాది వేసేది అపోస్తలులు. సో కాబట్టి అపోస్తులను ఏమన్నారు? దూత అన్నారు. ఆ సంఘం యొక్క దూత అని పిలువబడ్డారు. సో వార్తాహరుడు అని అర్థం. ఇంకొక రకంగా చెప్పాలంటే వార్తను అందించడం. డెలిగేట్స్ అంటారు, ప్రతినిధి. సో సంఘానికి వాళ్ళు ప్రతినిధులు. అపోస్తులు ఎవరండి? సంఘానికి ప్రతినిధులు. అవునండి, బైబిల్లో
వారి ప్రత్యేకతను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు సంఘాలకు ప్రతినిధులుగా చూస్తున్నాం. నిజమేనా? ఎందుకంటే సంఘాలకి దిశానిర్దేశం చేసేది, మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేది, సరైనటువంటి బోధ అందించేది, సంఘానికి పునాది వేసేది అపోస్తులే. అవునా అండి? సంఘమంతా కూడా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే కట్టబడాలా? అవునా? అయితే ఈ సాధారణ అపోస్తులు కూడా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది దగ్గరికే తీసుకెళ్ళాలి. ఎలా పడితే అలా నడిపించడానికి వీల్లేదు. అవునండి? అవునన్నా. అంటే ఆల్రెడీ అపోస్తులు వేసినటువంటి, ఇంతకుముందే అపోస్తులు వేసినటువంటి మరి ప్రవక్తలు వేసిన పునాదిని దగ్గరికే తీసుకెళ్ళాలి. కొత్త మర్మాలు ఉండవు ఇక. మరి ఏందో విచిత్రంగా ఈ పాస్టర్లకే మర్మాలు వస్తాయి, ఎందుకో విచిత్రంగా. అవునండి? వాక్యాన్ని మీరిపోయే మర్మాలు వస్తాయి. నిజమేనా? అపోస్తుల పునాదికి మించిన మర్మాలు వస్తాయి. నిజమే అంటారా? అవునన్నా. అదేంటండి మరి? సంఘానికి పునాది వేసేది అపోస్తులు అయితే మరి నేడు ఎవరు పడితే మాకు మర్మాలు వచ్చినాయి, కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి, మేము సంఘానికి మళ్ళీ ఇది చేస్తాం, అది చేస్తాం అని ఎలా చెప్పుకుంటున్నారు? అంటే వాళ్ళు అలా చెబుతున్నప్పుడే అబద్ధం చెప్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దర్శనాలు రావడం, కళలు రావడం వాక్య వ్యతిరేకం కాదు. నేను కూడా దర్శనాలకు, కళలకు వ్యతిరేకిని కాదు. అయితే ఏ దర్శనమైనా, ఏ కళైనా వాక్య పరిధిలోనే ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ అపోస్తులు వేసిన పునాదికి మించిన దర్శనాలు, కళలు అయితే ఎవరికి రావు కదండి? వస్తాయండి? రావన్నా. సంఘానికి మళ్ళా పునాదిని చూపించే అన్ని దర్శనాలు, కళలు వస్తాయంటారా? సో ఆలోచించండి. సో అందుకే అపోస్తులు అండి, వాళ్ళు ప్రతినిధులు, వాళ్ళు ఇంకా అంబాసిడర్ ఆఫ్ ద గాస్పల్ అంట. అంబాసిడర్ ఆఫ్ ద గాస్పల్, వాళ్ళు సువార్త ప్రత్యేక రాయబారులు, లేదా అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. సో వాళ్ళు సువార్త కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు. అవునండి? 12 మంది అపోస్తులు మరి పౌలు దేనికోసం ప్రత్యేకించబడ్డారండి? వాళ్ళు సువార్తను విస్తృతపరచడానికి, సువార్త యొక్క పునాదులు బలంగా వేయటానికి వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. అవునా? పౌలు అందుకే చెప్తాడు, ప్రతి పత్రికలో తన పరిచయ వాక్కులను చూసినప్పుడు ఏమంటున్నాడు? నేను అపోస్తులుగా నియమించబడినాను, అలాగే నేను సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనంటాడు. అవునండి? అన్నాడా అండి? ప్రతి పత్రికలో దేనికోసం ప్రత్యేకించబడాడంట పౌలు? సువార్త నిమిత్తం. నేను అన్ని జనులకు అపోస్తులుగా దేవుడు నన్ను నియమించాడు, నేను సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడండి. చూడండి, వారి ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారు ఎందుకోసం పిలువబడ్డారు? మరి మీ ప్రత్యేకత ఒకటి ఉంటే ఆ ప్రత్యేకతను మనము దానికోసమే పని చేయాలా. నా పని ఏంటిదో చెప్పాలా. దేవుడు నన్ను బోధకుడుగా నియమించాడు అని ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన బోధ చేస్తున్నాడు. సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినప్పుడు సువార్త చేస్తున్నాడు. ఆయన అపోస్తులత్వం ఆయనకు అనుగ్రహించబడింది కాబట్టి అపోస్తులత్వం చేస్తున్నాడు. అవునండి? మనిషికి మనకు ఏదైతే ఇవ్వబడిందో దాన్ని మనం గ్రహించగలగాలి. సో పౌలు అపోస్తులకి వాళ్ళు చెప్తున్నారు, అందుకే అంత క్లిష్టం. ఇంకా కమిషనర్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. క్రీస్తు యొక్క అధికార ప్రతినిధులు. అధికార ప్రతినిధులు అంటే అర్థం ఏంటిది? వాళ్ళు సంఘాల మీద, సమాజాల మీద ఇది వ్యక్తిగతమైనటువంటి అధికారాన్ని ప్రదర్శించడం కాదు కానీ సత్యం అనేటువంటి కదా, లేఖనం అనేటువంటి అధికారాన్ని కలిగిన వాళ్ళు. అవునండి? అంటే లేఖనాలు నేరుగా వచ్చినాయి వారి దగ్గరికి. లేఖన యొక్క ప్రత్యక్షతలు వాళ్ళకు డైరెక్ట్గా వచ్చినాయి. డైరెక్ట్గా వచ్చినాయా అండి, ఇండైరెక్ట్గా వచ్చినాయా? హలో, కదా. పౌలుకి ఎవరు నేర్పించలేదు. పౌలు నేర్చుకున్నాడా అండి? ఎక్కడన్నా పాఠశాలలో నేర్చుకున్నాడా? లేదు. మీలాగా గాని మనలాగా గాని ఎక్కడ నేర్చుకున్నాడా పౌలు? లేదు. సో పౌలుకు అనుగ్రహించబడినవి డైరెక్ట్ ప్రత్యక్షతలు, నేరుగా వాళ్ళు వాక్యాన్ని ప్రభు దగ్గర పొందుకున్నారు. అందుకే వాళ్ళని ఇలా మనం సంబోధించాల్సి వస్తుంది. అంతే. అయినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా అనవసరమైన అధికారాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. అవునండి? సంఘాల మీద అజామాయి చెలాయించలేదు. ఏ అపోస్తులు చెలాయించారండి ఎక్కడైనా? చెలాయించలేదు. వాళ్ళు కేవలం సువార్త విషయంలోనే అధికారికంగా ఉన్నారు. అంటే ఇలాంటి అధికారము క్లారిటీ అన్నట్టు. మేము ప్రకటించిన ఈ వార్త గాక మరి యొక్క వార్తను కదా, మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం ఒక దిగి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించినట్లా శాపగ్రస్తుడు అవును గాక. అది వారి అధికారం కదా అండి. వాళ్ళ అధికారం దేని మీద చూపించారు? సత్యం మీద. ఈ బోధను మీ వద్దకు తేక ఎవడైనా వస్తే శుభమని కూడా చెప్పకూడదు అన్నారు. అది వాళ్ళ అధికారం. ఏ విషయంలో వాళ్ళ అధికారాన్ని చూపించారండి?
హలో లేఖనాల విషయం, వాక్య విషయం. బోధించేవారు. లేఖన విషయంలో, వాక్యం విషయంలో మనుషుల మీద వాళ్ళ అధికారాన్ని ప్రదర్శించలేదండి. ఎంత Yes. అద్భుతమైన విషయం అండి ఇది. అందుకే అంటారు ప్రభువైన యేసుక్రీస్తును అడ్డగించు ప్రతి ఆలోచన చెరపట్టబడాలి, అది క్రీస్తుకు లోబరచబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి. అంటే వాళ్ళ దృష్టికోణం అంతా, వారి ఫోకస్ అంతా కూడా వాక్యమే. లేఖనాలను మీరితే వాళ్ళు ఒప్పుకోలేదు, అవునండి. లేఖనాలను దాటితే వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఈ రోజు ఎలా ఉన్నారండి? మన మాట కాదంటే మన కోపం. నిజమా? నిజంగా మనం అవును. చెప్పండి, మన బాధ, మన దుఃఖం అంటే ఏంటిదండి? లేఖనాలు మీరుతున్నందుక, మన మాట కాదంటున్నందుక ఈరోజు. మన మాట కాదంటున్నాను. అపోస్తులు వాళ్ళ మాటను తృణీకరించినందుకు బాధపడ్డారా? లేఖనాల విరోధంగా ప్రవర్తించినందుక వాళ్ళ ప్రయాస, వాళ్ళ పోరాటం? వాళ్ళు సత్యం కోసం పోరాటం చేసిరండి, వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవడానికి పోరాటం చేసిరా? సత్యము కొరకు. సత్యం కొరకే అన్న. సత్యం కొరకు. అందుకే ప్రతిసారి వాళ్ళు ఏమన్నారు? మా బోధ అంటారు. మా బోధ కదా. మా బోధ ప్రకారం నడుచుకుని వారిని కనిపెట్టండి. అవునా? నిజమే కదండి. ఎవరిని కనిపెట్టాలంట? మా బోధ వారు ప్రకారం అన్నారా? మా మాటల ప్రకారం అన్నారా? మా బోధ ప్రకారం. కదా. అది అధికారం అక్కడ. వాళ్ళ కలిగి ఉన్నటువంటి, మరి యేసుక్రీస్తు రాయబారులుగా, ప్రతినిధులుగా వాళ్ళు కలిగి ఉన్నటువంటి అధికారం బోధకు సంబంధించిందండి. అర్థమవుతుందా? మరి సత్యబోధ ఉన్నప్పుడే అధికారాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. సత్యబోధ లేని చోట ఏ అధికారాన్ని చూపిస్తాను? అసలు అధికారం చూపించాల్సిందే బోధ విషయంలో, అవునా అండి? Yes. Yes. అంతేగాని నాకు దశంభావం అయిపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దీవించబడవు, నువ్వు శపించబడతావు, నా సంఘానికి వచ్చి నువ్వు కానుక లేకపోతే నువ్వు, నీ పిల్లలు ఇలా అయిపోతావు, ఇలా బెదిరిస్తారా అండి? నిజం ఇదే అధికారం అంటే? కానుకల దగ్గరనో, పేరు పేరు ప్రతిష్టల దగ్గరనో, మన స్థానిక డినామినేషన్ల కోసమో, ఆర్గనైజేషన్ల కోసమో ప్రజల్ని బెదిరించడము వాక్యానుసారమేనా? ఇలాంటి కాదు. అనవసరమైన అధికారాన్ని అపోస్తులు ఎప్పుడు ఏమంటారు, ప్రకటించలేదు. అధికారం అనేది చెలాయించలేదు. అధికారం అనేది వాక్య విషయంలో చూపించారు. అంటే యూదా, మీరు ఎవరైనా చూడండి, యూదా కూడా అందుకే అంటాడు అపోస్తుల, అంటే మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటాలు అని చెప్తారు. అంటే ఆ బోధ ప్రకారమే జీవించాలా, బోధను కాపాడాలి. దైవజనులు కూడా దేనికోసం సిద్ధపడి ఉండాలండి? వాక్యాన్ని ఉపదేశించడానికి కదా. వాక్య ప్రకారం జీవించకపోతే ఖండించడానికి, వాక్య విషయంలో తప్పిపోతే బుద్ధి చెప్పడానికి, వాక్య విషయంలో నీత్యాందు శిక్ష చేయడానికి. అవునా? దైవజనుడు దేనికోసం సిద్ధపడి ఉండాలా? వాక్యం విషయం బోధించే విషయంలో, ఉపదేశించే విషయంలో సిద్ధపడి ఉండాలంట. దైవజనుడు సన్నద్ధుడై కదా దేనికోసం? ఉపదేశించడానికి సిద్ధపడి ఉండాలి. దైవావేశంలో కలిగిన లేఖనాలు ఉపదేశించడానికి ఇవ్వబడ్డాయి, ప్రజల్ని బెదిరించడానికి ఇవ్వబడలేదు, వాటిని అడ్డుపెట్టుకొని డబ్బులు అడగడానికి ఇవ్వబడలేదు, లేఖనాలు ఆధారం చేసుకొని అడ్డుపెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఇవ్వబడలేదు. ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి అందు శిక్ష చేయాలి. అందుకోసం ప్రయోజనకరమై ఉన్నాయి అవి. చూడండి, వాక్య విషయం అనేది అక్కడ చాలా స్పష్టత మనం చూస్తున్నాం. ఎన్ని లేఖనాలు ఉన్నాయి వాక్యం గురించి అని. కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం. అపోస్తుల కార్యం 1:1, రోమపత్రిక 1:1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:1, గలతీ 1:1, కొలస్సీలో 1:1, మొదటి తిమోతి 1:1, 2 తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచనం, ఇలాగా 2 పేతురు 1. ఇవన్నీ సందర్భాలలో మీరు చూడండి. ప్రతి సంఘానికి రాసిన ప్రతి పత్రికలో, రోమిల రాసిన పత్రిక మొదలుకొని మ్యాక్సిమం అన్ని పత్రికలలో వాళ్ళ అపోస్తులత్వాన్ని గురించి మనం చూస్తాం. దేవుడు వాళ్ళని అపోస్తులుగా ఎన్నుకున్నాడు అని, పేతురుని, పౌలుని. సో వారి పరిచర్య ఎందుకోసం ఎన్నుకోబడ్డారు, అపోస్తులను గురించినటువంటి అనేక, నేను ప్రత్యేకించబడిన వాడు దేవుని చేత కదా అపోస్తులుగా ఎన్నుకోబడ్డామని చెప్తా ఉన్నారు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపోస్తుల గురించి మీరు లీడర్షిప్లో చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నారు కాబట్టి అవన్నీ నేర్పించట్లేదు ఇక్కడ. సో అపోస్తులు అంటే ఎవరు అనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా ఎంతవరకు అవసరం అంతవరకే నేర్చుకుంటా ఉన్నాం. సో అపోస్తులు అంటే ఎవరు? సో అక్కడ అపోస్తుల పరిచర్యల గురించి నేర్చుకున్నాము, ఇక్కడ జస్ట్ అపోస్తులు అంటే ఎవరు నేర్చుకుంటున్నాం. చూడండి, ఆల్రెడీ ఆ క్లాస్ జరిగింది కాబట్టి ఇవన్నీ మళ్ళీ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో వాళ్ళ పరిచర్య ఏంటిది,
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిచర్య ధర్మాలు ఏంటి, ఇవన్నీ ఇక్కడ చెప్పట్లేదు. ఇంత జస్ట్ అపోస్తులు అంటే ఎవరు మాత్రమే చూస్తున్నాం. ఓకే, సో అపోస్తలులు, పంపబడిన వారు, రాయబారులు, ప్రతినిధులు, సో సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వారు, సంఘపు దూతలు, సంఘానికి వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా పునాదులు వేసిన వాళ్ళు, వాక్యం యొక్క ప్రత్యక్షతలు అందించిన వారు, వాక్యం యొక్క ప్రత్యక్షతలు అనుగ్రహించబడిన వాళ్ళు, సంఘానికి వాక్యాన్ని అందించిన వాళ్ళండి. సో పునాది వేసిన వాళ్ళు. సో వాళ్ళ నుండే మిగతా అపోస్తులు అదే పునాదిలోకి సంఘాన్ని నడిపించాలి. అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాది మీ దగ్గరికి నడిపించాలి. ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చివరి వచనాలు 21, 22 వచనాలు చూస్తే క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాడు. యేసు ప్రభు తన శిలువ రక్తం ద్వారా సంధి చేసి అన్యులను యూదులను కలుపుతున్నప్పుడు కింద మాట అంటాడు, అపోస్తులు, ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారంటాడు. చూడండి, స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి లేఖనం. 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు కూడా నాకు అనుగ్రహించినటువంటి దైవ జ్ఞానాన్ని, మర్మాలను, ప్రత్యక్షతలను నేను రాస్తున్న పత్రికలు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఇవి దేవుడు అనుగ్రహించిన మర్మాలు, ప్రత్యక్షతలు అని చెబుతున్నాడు. అంటే వాక్యము ఎలా అనుగ్రహించబడిందో పౌలు చెప్తా ఉన్నాడు, ఆ మర్మాలు వారికి ఎలా ఇవ్వబడ్డాయి అనేది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి ఎవరైనా మాకు కొత్త ప్రత్యక్షతలు వచ్చినాయి, మేము కూడా అపోస్తులని ఎవరైనా వాక్య విరుద్ధంగా మాట్లాడితే వారు మనం దొంగ అపోస్తులని నమ్మాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఉంటారు, అబద్ధపు అపోస్తులు కూడా ఉన్నారు. సూడో అపోస్టలాయిస్ అంటారు వాళ్ళని. అంటే బైబిల్ ప్రకారం అబద్ధపు అపోస్తులు కూడా ఉన్నారు. ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు మనం చూస్తాం 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం, వాళ్ళంట అపోస్తులు కాకే ఎవరైతే అపోస్తులమని చెప్పుకుంటున్నారో ఆ దొంగ అపోస్తులను, అబద్ధ అపోస్తులను వాళ్ళు పరిశీలించి తెలుసుకుని అలాంటి వాళ్ళని రానివ్వలేదంట. దానికి ప్రభు మెచ్చుకున్నాడు వాళ్ళని. అలాంటి దొంగ అపోస్తులు, అబద్ధపు అపోస్తులు కూడా ఉంటారు, చాలా జాగ్రత్త. అపోస్తులుడు అనేది బిరుదు కాదండి. ఎవరైనా పేరుకు ముందు పెట్టుకుంటే అపోస్తులు గారు, గుర్తుపెట్టుకోండి. అవునా అండి? పేరుకు ముందు అపోస్తులు అని పెట్టుకుంటే అపోస్తులు అయిపోతారా అండి? కారు అవుతారా గారా? అయిపోతారు కదా అపోస్తులు అని పెట్టుకుంటే. ఏమంటారు? ఎత్తకపోతే ఊకోవట్లేదు. సో 19ది ప్రవక్తలు, ప్రాఫెట్స్. మనము ఇంతకుముందు వరాలలో, కృపావరాల్లో ప్రవచనం గురించి చూసాం, ప్రవక్తల గురించి చూడాలి. ప్రవచన వరం అంటే ఏంటిదని చూసాము. సో ఇక్కడ ప్రవక్తల గురించి చూస్తున్నాం డైరెక్ట్గా. సో ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం ప్రాపర్టీస్. ఆడ ప్రాపర్టీయా అని ఉంటుంది. ప్రవచనం అంటే ప్రాపర్టీయా. సో ఇక్కడ ప్రాపర్టీస్ గురించి చూస్తున్నాం. సో ప్రవక్తలు అని అర్థం. ఈ పదం దాదాపు 149 సార్లు ఉందండి. ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. అపోస్తులు 80 సార్లు ఉంది, ప్రవక్తలు అయితే 149 సార్లు ఉంది. మరి ఆశ్చర్యమే. మరి 5-fold మినిస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఐదుగురు పరిచారకుల విషయంలో మరి 4 గురించి ఇంత గొప్పగా అంటే ఇన్నిసార్లు ఉంది. మరి ఒక 2 సార్లు చెప్పబడినటువంటి ఒకే పరిచర్య హైలైట్ అవ్వడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం. సో ఇది ప్రో మరియు పెమి అనే 2 పదాల కలయిక అండి. ప్రాపర్టీయా లేకపోతే ప్రాపర్టీస్ అంటే ప్రో ప్లస్ పెమి అనే 2 పదాల కలయిక. ప్రో అంటే 4 అనే అర్థం, ముందు అని అర్థం. 4 టెల్లర్ అంటాం కదా, 4 నాలెడ్జ్. 4 అనే పదం అంటే ముందు అని అర్థం. పెమి అంటే స్పీక్, మాట్లాడుట. చూడండి, జరగబోయేది జరుగుతుంది, అది జరగక ముందే మాట్లాడడం, అది అన్నట్టు. ఇంతకీ ప్రాపర్టీ అంటే ఏంటి? ప్రవక్త ఏం చేస్తాడు అంటే కార్యము జరగక ముందే, జరగబోవడానికి ముందే మాట్లాడతాడు. ప్రో అంటే ముందు, పెమి అంటే మాట్లాడుట, అది జరగక ముందే మాట్లాడుట. అవునా అండి? సింపుల్ కదా, ఎంత సింపుల్ అండర్స్టాండింగ్, ఈజీగా అర్థం చేసుకోవడం. సో ముందుగానే చెప్పడం. చూడండి, యెషయా నుంచి వెళ్ళి మలాకి వరకు పాత నిబంధన ప్రవక్తలందరూ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలన్నీ ముందుగానే చెప్పారు. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఏం జరుగుతాయి, వాళ్ళు ఎక్కడ చెరపట్టబడతారు, ఎక్కడ ఏమవుతారు, ఎక్కడ ఎవరు వాళ్ళని చెరపట్టుకుంటారు, ఎప్పుడు వాళ్ళు పునరుత్థానులు అవుతారు, ఎప్పుడు వాళ్ళు మళ్ళీ దేవుడు వాళ్ళని తిరిగి మళ్ళీ సమకూరుస్తాడు, ఏ కాలంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ మెస్సయ్య ఎలా వస్తాడు, వాళ్ళు ఎలా విమోచించబడతారు, ఇవన్నీ కూడా అంటే అక్కడంతా జరిగింది కూడా ఫోర్ టెల్లింగ్ ముందే చెప్పారు. అవునా అండి? అవునా? అంటే వాళ్ళు ప్రస్తుతం చేస్తున్నటువంటి పాపాలను గద్దిస్తూ, హెచ్చరిస్తూ,
ఆ పాపాలు చేసినందుకు భవిష్యత్తులో వారికి ఏం జరగబోతుంది అనేది ముందుగానే చెప్పారు. ఒకవేళ మారు మనసు పొందకపోతే, మార్చుకోకపోతే ఏం జరిగిందో చెప్పారు. భవిష్యత్తులో అంటే టెంపరరీ విషయాలు చెప్పారు. పర్మనెంట్ విషయాలు అంటే దేవుడు అంటే వాళ్ళ రాజ్యం ఏమైపోతుంది, మళ్ళా దేవుడు స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు చేత మళ్ళీ ఏ కాలంలో అది అవుతుంది, ఏ కాలంలో వాళ్ళు సమకూర్చబడతారు. ఇలాగా అంటే వారికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగే భవిష్యత్తును గురించి కూడా ముందుగానే ప్రవచించడం జరిగింది. అవునా అండి? ఈవెన్ కృత నిబంధన ప్రవక్తలు కూడా ఎవరైతే ఉన్నారో అగాబు లాంటి వాళ్ళు కూడా కరువు రాబోతుందని ప్రకటించడం, పౌలు బయటికి వెళ్తే యెరూషలేముకి వెళ్తే అరెస్ట్ చేయబడతాడని ప్రకటించడము, నువ్వు బంధించబడతావు అని చెప్పడం, ఇవన్నీ ఏంటి ముందు చెప్పారు. అవునండి? ముందే చెప్పారు, జరిగిన తర్వాత చెప్పారా? ముందు చెప్పినవి ముందు చెప్పినవి కదా, జరిగిన తర్వాత చెప్పలేదు, ముందే చెప్పారు, జరగ ముందే చెప్పారు. అవునా? సో అలాగా ఇంకా ఫోర్ టెల్లర్ అంటాం, అంటే భవిష్యత్తును చెప్పువాడు. ప్రవక్త అంటే ఎవరు అంటే భవిష్యత్తును చెప్పవాడు. భవిష్యత్తు అంటే మళ్ళీ వ్యక్తిగత భవిష్యత్తు కాదండి. నీకు ఆడపిల్ల పుడుతుంది, మగ పిల్లాడు పుడతాడు, నువ్వు అమెరికా వెళ్తావు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఇవి కాదు భవిష్యత్తు అంటే. జోష్యం కాదు. అర్థమవుతుందా అండి? జోష్యం కాదు. అపోస్తులు అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనంలో ఎవరున్నారండి? హలో, మాట్లాడరేంటండి? యేసు ప్రభు. యేసుక్రీస్తున్నాడు. అవునా? వాళ్ళ సెంటర్ ఏంటిది? ప్రవచనం అనేది ఎవరి గురించి ప్రవచించారు? యేసుక్రీస్తు గురించి. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా వాళ్ళు ఏం చెప్పలేదు. మరి ఈ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తుని పక్కన పెట్టి నీకు నువ్వు అమెరికా వెళ్తావు, లేకపోతే నువ్వు ఇంగ్లాండ్ వెళ్తావు, నువ్వు ఫారెన్ కంట్రీకి వెళ్తావు, నువ్వు పిల్లలు పుడతారు, నీకు ఉద్యోగం వస్తుంది, ఇవి కాదు కదా ప్రవచనాలు అంటే. అవునండి? ఇందులో క్రీస్తున్నాడా అండి అసలు? లేడు, లేదన్న. ఇందులో కేవలం ప్రాస్పారిటీ. అవునా అండి? ఇందులో ఏమైనా ఆధ్యాత్మికం ఉందా పోనీ కనీసం? హలో అండి? లేదు. ఆత్మీయత ఏమైనా ఉందా ఇందులో? లేదు. బట్టి ప్రాస్పారిటీ, హీలింగ్స్ ఇవే. అవునా? వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడం, ఈ భౌతిక సంబంధమైన విషయాలలో రెచ్చగొట్టడం తప్పించి, వాక్య విరుద్ధంగా వాళ్ళని ప్రేరేపించడం తప్పించి ఏముందండి అందులో వాక్యానికి సంబంధించి? సో అది కాదు భవిష్యత్తు అంటే. అనలైజర్, విశ్లేషకుడు. ప్రాపర్టీ అనేవాడు విశ్లేషకుడు. ప్రవక్త అంటే జ్ఞాని. స్థీర్ అంటాం, అంటే ప్రవక్త అంటే జ్ఞాని, పోయెట్. ప్రవక్త అంటే కవి అండి. నిజమే, అంటే ప్రవక్త కవిత్వ ధోరణి ఉంటుంది ప్రాపర్టీ దగ్గర. సో ఏమంటారు, కవిలాగా కవితా ధోరణి ఉంటుంది ప్రవక్త దగ్గర. మీరు చూడండి, ప్రవక్తలందరూ కూడాము ఎప్పుడు కూడాము ఒక ఏమంటారు, ఒక ఉపమాన రీతిగా ఉంటుంది వాళ్ళ ప్రవచనాలు. అవునా అండి? ఎలా ఉంటాయండి వాళ్ళే? ఉపమాన రీతిగా ఉంటాయి కదా. యెర్మీయా దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్లా కుండ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అవునా? ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా అగాబు కూడా డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఏమని, నువ్వు ఇట్లా వెళ్తే ఇలా, కానీ నడికట్లు తీసుకొని కట్టి చూపిస్తున్నారు. అవునా అండి? హలో, అవునండి. సో అంటే పొయిటికల్గా ఉంటుంది కొన్నిసార్లు. ప్రాఫెట్ యొక్క ప్రవచనం ఎలా ఉంటుందంటే పొయిటికల్గా ఉంటుంది. మీరు ప్రవక్తల గ్రంథాలు కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కవిత రూపకంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమంటారు, పద్య భాగం లాగా ఉంటుంది కొంత. సో ప్రాఫెట్, సో ప్రవక్త, జ్ఞాని, ఇన్స్పిరేషనల్ స్పీకర్ అంటారు, లేదా ప్రేరేపించే ఉపన్యాసకుడు. ఒక హెచ్చరిక, ఒక ఏమంటారు, ఒక వార్నింగ్, ఒక రకమైనటువంటి ప్రేరేపణతో కూడినటువంటి ఉపన్యాసం ఉంటుంది. అవునా? సో ప్రవక్తలు అందరూ కూడా సో వాళ్ళు దేవుని వాక్ వచ్చినప్పుడే, ప్రేరేపణ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు. ప్రవక్తలు 24 గంటలు ఉండరండి. 24/7 ప్రవక్త పరిచర్య ఉండదు. మీకు తెలుసా? యెషయా నుండి మలాకి వరకు వాళ్ళు 24/7 ఫుల్ టైం మినిస్టర్స్ కాదండి. అవునా? యెషయా నుండి మలాకి వరకు ఒక్కరు కూడా ఫుల్ టైం మినిస్టర్స్ లేరని తెలుసా మీకు? మనోళ్ళు ఇప్పుడు ఫుల్ టైం మినిస్టర్ అవతారాలు ఎత్తారు, కానీ వాళ్ళు ఎవరు ఫుల్ టైం మినిస్టర్స్ కాదండి. వారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ వృత్తులు చేసుకుంటున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు. అవునా? కేవలం దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళి ప్రజలతో మాట్లాడారు. అవునా? రెగ్యులర్ గా మాట్లాడారా? వాక్ వచ్చినప్పుడు మాట్లాడారా? వాక్ వచ్చినప్పుడు మాత్రమే.
వాక్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడారు. ఒక ఇర్మియా లాంటి వాళ్ళు, యెషయా లాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా అవసరతను బట్టి ప్రవచించారు గానీ, ఎక్కువ వాక్ వచ్చింది, ఎక్కువగా ప్రవచించారు. మిగతా వాళ్ళందరూ వాక్ వచ్చినప్పుడే ఎళ్లారు. వీళ్ళు కూడా వాక్ వచ్చినప్పుడే ప్రకటించారు గానీ, వీళ్ళకి రెగ్యులర్‌గా అవసరతలు ఎక్కువుండే, ఆడ పరిస్థితులు ఎక్కువున్నప్పుడు ఎక్కువగా జరిగిందది. అవునా? అవునన్నా. ఎస్. ఏ ప్రవక్త కూడా తన సొంత మాటలు పలకలేదు గదండీ! పలికారా? ఒక ప్రసంగాన్ని సిద్ధపరచుకొని పలకలేదు వాళ్ళు. పలకలేదు. ఒకవేళ వాళ్ళు 24 గంటలు పరిచర్య చేసుడు సంవత్సరాల కొలది అనంటే, ఆ పుస్తకాలు అంత చిన్నగా ఉండవు. ఎంతుండాలండి అప్పుడు? అవునన్నా. అవునా? మహా మొయ్యలేము. గ్రంథాలు గావాలప్పుడు. అవునా? అర్థమే. అవును. అవునన్నా. సో, ఇవన్నీ ప్రాక్టికల్‌గా థింక్ జేయాలా. బైబిల్ చూస్తున్నప్పుడు ఎలా జరుగుతుందనేది. హ్మ్. ఉదాహరణలు అగాబు 2 సార్లు ప్రవచించడం మనం గమనించవచ్చు. మనకు అంతకుముందు ఎక్కువ సార్లు ప్రవచించాడో లేదో మనకు తెలియదు. బట్ మనకు బైబిల్‌లో మెన్షన్ చేయబడింది మాత్రం 2 సార్లు ప్రవచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అవసరతలు పెద్దగా ఉన్నప్పుడు ఆ 2 కనిపించుంటాయి. మిగతా సందర్భాలు ఆయన ప్రవచించాడో లేదో మనకు ఎలాంటి క్లారిటీ లేదు. సో, మొదటిసారి అపోస్తల కార్యం 11:28లో కరువును గురించి ప్రవచించాడు. అది నిజంగానే క్లౌదియా చక్రవర్తి కాలంలో ఆ కరువొచ్చింది. ఆయన ప్రవచించినట్టుగానే వచ్చింది. రెండోసారి అపోస్తల కార్యం 21 అధ్యాయం 10-11లో పౌలు బంధించబడతాడని, తన నడికట్లు తీసుకొని బంధించి మరి చూపించాడు. యెరూషలేము వెళ్తే బంధించబడతావని. ఇది రెండో సందర్భంలో సో, పౌలు మనం అవగాహన ప్రవచించడం చూస్తాం. ఇతర ప్రవక్తల గురించి కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యం 11:27 చూడండి. యెరూషలేములోకి వచ్చిన ప్రవక్తలంట. సో, కొంతమంది వేరే ప్రాంతాల నుంచి యెరూషలేముకు రాబడినటువంటి ప్రవక్తలు అని చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడింది చూడండి. ప్రవక్తలు ఉన్నారు. చూడండి, కొత్త నిబంధన కాలంలో సంఘంలో ప్రవక్తలు ఉన్నారండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఈవెన్ అంత్యొక సంఘంలో కూడా ప్రవక్తలను చూస్తారు. అపోస్తల కార్యం మీరు 13వ అధ్యాయం 1, 2 వచనాల్లో పౌలు బర్నబాలు అక్కడికెళ్ళి పరిచర్య చేసిన తర్వాత దాదాపు చాలా సంవత్సరాలు కష్టాలు పడిన తర్వాత అక్కడ కొంతమంది ప్రవక్తలు, ఉపదేశకులు తయారయ్యారంట. కొంతమంది ప్రవక్తలు మరి దేవుడు ప్రవక్త వరం ఇచ్చాడు. అందుకే ప్రవక్తలు ఉన్నారు. ఆ సంఘంలో ఎవరున్నారంట? ప్రవక్తలును, బోధకులను ఉండిరంట. మరి స్థానిక సంఘానికి మేలు కలుగునట్లుగా, క్షేమాభివృద్ధి కలిగించే విధంగా మరి అక్కడ ప్రవక్తలు, బోధకులు ఉన్నారని మనం చూస్తా ఉన్నాం. సంఘంలోని ప్రవక్తలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం, అలాగే 14వ అధ్యాయం 29వ వచనంలో కూడా స్థానిక సంఘంలో ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ప్రవచించాలి. ఆ ఉపదేశం పొందని వాళ్ళకు నిజంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడనేది వాళ్ళు గ్రహించే విధంగా ప్రవచించాలి. పాపాలు బయటపెట్టాలా. అలాగే ప్రకటన గ్రంథంలోని ప్రవక్తలు 11వ అధ్యాయంలో ప్రత్యేకించి ఇద్దరు ప్రవక్తలు వస్తారనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటిది? సో, ప్రవక్తల పరిచర్య మొదటి శతాబ్దం నుండి సంఘంలో కూడా ప్రవక్తల పరిచర్య ఉంది. కేవలం పాత నిబంధనలో ఉండే ప్రవక్తల పరిచర్య కాకుండా కొత్త నిబంధనకు అనుగ్రహించబడిన ప్రవక్తల పరిచర్యలు కూడా ఉన్నాయి. సో, పాత నిబంధన ప్రవక్తలేమో సంఘానికి పునాది అండి. క్రొత్త నిబంధన ప్రవక్తలు సంఘానికి పునాది కాదు. అవునా అండి? హలో! అవునన్నా. ఎస్. అవును. వాళ్ళు పునాది వేశారు. వీళ్ళు సంఘం స్థాపించబడిన తర్వాత వీళ్ళు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడం కోసం అనుగ్రహించబడ్డారు. ఇంకా గమనిక అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం, మొదటి యోహాను 4:1లో అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకులను గురించి కూడా మనం గద్దించడం చూస్తా ఉంటాం. సో, కాబట్టి ప్రవక్తలు అనగానే ఇంతవరకు మరి అర్థం చేసుకోవడం మంచి విషయం. అలాగే సువార్తికులు, ఇవాంజలిస్ట్స్ అంటాం. సువార్తికులు చూడండి, ఇవన్నీ మీరు ఎందుకు గ్రహించాలా? చాలామంది ఏమనుకుంటున్నారంటే అందరూ మిక్స్ చేసుకుంటున్నారు కదా! కాపరి వేరు, సువార్తికులు ఇదంతా వేరు వేరండి. అందరూ ఒకటి కాదు. అందరూ ఒకటా? వేరు వేరండి? వేరు వేరే అన్న. వేరు వేరు. సో, సువార్తికులకు వాడబడినటువంటి గ్రీక్ పదం ఏందంటే యూగలిస్టెస్. అంటే ఈ పదం కేవలం 3 సార్లు మాత్రమే మనం బైబిల్‌లో చూస్తాం. ఈ పదాన్ని ఎన్ని సార్లు చూస్తామంటే 3 సార్లు బైబిల్‌లో చూస్తాం. ఓకే. అయితే 3 సార్లు చూస్తున్నామంటే దీనికి ప్రత్యేకత తక్కువుందని అర్థం కాదండి. అంటే దాని అర్థం ఏందంటే అనగా సువార్తను ప్రకటించువాడు అని అర్థం. సో, సువార్తికుడు సువార్తను ప్రకటించాలా. గాస్పెల్ ప్రీచర్ ఆర్ ఎవాంజలిస్ట్ అంటాం.
సువార్థికుని ఏమంటారు? గాస్పల్ ప్రీచర్ అంటారు. సువార్త ప్రసంగికుడు. నిన్ను అడిగారు కొంతమంది, సువార్త ప్రసంగికుడు. సో ఇవాంజలిస్ట్. 1 కొరింథీ 9వ అధ్యాయంలో చెప్పబడింది ఈ అపోస్తుల గురించి. సువార్థికుడు సువార్త వలన జీవనము చేయాలి. సువార్థికుల గురించి చెప్పాడు. చాలాసార్లు దాన్ని కాపర్లు కూడా అన్వయించుకుంటారు. అవునా అండి? అన్వయించుకుంటున్నారా లేదా? పౌలు Yes. 1 కొరింథీ 9వ అధ్యాయంలో కేవలం అపోస్తులు సువార్థికుల గురించే మాట్లాడు. అక్కడ ఎక్కడ కూడా కాపరి ప్రస్తావన ఉండదు. అయినప్పటికీ కూడా డబ్బుల ప్రస్తావన వస్తే ప్రతి దగ్గర కాపరి ఇన్వాల్వ్ అవుతాడు. నిజమా కాదండి? అవునండి, అవును. Yes. డబ్బులు ఎక్కడ ప్రస్తావన ఉంటే అక్కడ ఖచ్చితంగా కాపరి ఉండాల్సిందే. ఏమంటారు? అది అక్కడ హక్కు నాదే అని కొట్లాడాల్సిందే. ఏమంటారు? అంతే మరి. కదా. అపోస్తులు సువార్థికులు డబ్బు కోసం ప్రయాసపడే వాళ్ళు కాదు, డబ్బు కోసం కొట్లాడే వాళ్ళు కాదు. అందుకే పాపం వాళ్ళకి ఆ బాధ లేదు. బాధ అంతా వీళ్ళతోనే కదా, మధ్యలో వచ్చిన వాళ్ళతోనే. మధ్యలో తయారైన వాళ్ళతో, దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళతో కాదు, కానీ మధ్యలో తయారైన వాళ్ళతోనే ఈ సమస్యలు. మూలము. సో యు యాంగిలైజో అనే పదం నుంచి వచ్చిందండి. యూగలిస్టెస్ అండి, యు యాంగిలిజిస్టెస్ అనే పదం. లేకపోతే యు యాంజలోస్ అనే 2 పదాల కలయిక. యు ప్లస్ యాంజలోస్. ఏంజల్ అంటాం కదా. సో యు అంటే మంచి అని అర్థం, యాంజలోస్ అంటే దూత అని అర్థం. దూత అనే పదం ఇక్కడ నుండి, యాంజల్స్ అంటాం కదా, ఏంజల్స్ ఇక్కడ నుండే వచ్చింది. అంటే సువార్థికుడు నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయమే కదా. అంటే సువార్తను తెలియపరచువాడు. దూత అంటే అర్థం ఏంటిదండి? దూత అనే పదం కూడా 2 అర్థాలతో వాడబడి, అపోస్తులకు వాడబడింది. అలాగే సువార్తలో ఏంటిదంటే ఒక మంచి సందేశాన్ని ఇచ్చేవాడు. దూతల యొక్క డ్యూటీ ఏంది కదా. దూతలు కూడా రకరకాల దూతలు ఉన్నారు కదా. సమాచారం అందించు. సమాచారం అందించే దూతలు ఉన్నారు కదా. వారికి హెడ్ ఎవరు అని అంటే ఎవరండి? గాబ్రియల్. గాబ్రియల్. సో దూత మంచి వార్తను అందించేవాడు. ఏ వార్త? ఏది పడితే అది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చే వార్త. అవునా? ఎక్కడ నుండి వస్తుందండి ఈ వార్త? దేవుని యొద్ద నుండి. దేవుడు ఇచ్చిందా, మనుషులు ఇచ్చిందా? దేవుడు. దేవుని దగ్గర నుండి ఇచ్చిన వార్తను అందించేవాడు సువార్థికుడు అంటే. సొంత కథలు పిట్ట కథలు చెప్పేవాళ్ళు కాదు, దేవుడిచ్చిన వార్తను అందించేవాళ్ళు. సో అది దూత అయినా ఒక మనిషి అయినా వార్త ఎక్కడి నుండి రావాలంటే అది ఖచ్చితంగా దేవుని దగ్గర నుండే రావాలి. అవునా? అవును. సో ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చిన వాళ్ళు. చూడండి, బైబిల్ కొన్ని ఉదాహరణలు చూస్తాం. సువార్థికుడైన స్టెఫెన్, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. ఏమన్నాడు? స్టెఫెన్ ఎవరంట? సువార్థికుడు అంట. చూడండి, సువార్తలో ప్రసిద్ధిగాంచిన వాడు. మంచి మాటలు ఉంటాయి అక్కడ. నిజమే కదా. స్టెఫెన్ ఎలా సువార్థికుడుగా వాడబడ్డాడో అపోస్తుల కార్య గ్రంథంలో మనం చాలా స్పష్టంగా గమనిస్తాం. అలాగే సువార్థికుడైన ఫిలిప్పు కదా. ఫిలిప్పు ఎలా పరిచర్య చేశాడు, ఫిలిప్పు పరిచర్య ఎలా ఉందో చూస్తున్నాం. సో ఫిలిప్పు ఎలా సువార్తకు ప్రసిద్ధిగాంచిన వాడు చూశాం. అలాగే పౌలు తిమోతికి అపోస్తులతో పరిచర్యనే కాదు, సువార్త పరిచర్య కూడా చెప్పమని చెప్తున్నాడు. ఎందుకంటే అపోస్తుల యొక్క బాధ్యతలో సువార్త ప్రకటించడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అందుకే పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు కదా, సువార్థికుని పని చేయమంటున్నాడు. సంఘాలకు నువ్వు దిశానిర్దేశం చేయడమే కాదు, అపోస్తులత్వం యొక్క పరిచర్యలు నాతో పాటు నువ్వు ప్రయాసపడడం మాత్రమే కాదు, నీకు అవకాశం ఉన్న ప్రతిసారి సువార్థికుని పని చేయమన్నాడు. అవునండి. చూడండి, పౌలు సువార్త విషయంలో అపోస్తులు చాలా భారం కలిగి ఉన్నారు, వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం గ్రహించాలా. సో సువార్థికులు, మరి ఈరోజు సంఘంలో సువార్థికులు లేకపోవడం వల్ల పరిచర్య జరగట్లేదు. అవునండి. సంఘం విస్తరించేది సువార్థికుల వలన. ఎలా విస్తరిస్తుందండి? సువార్థికుల వలన సంఘం విస్తరిస్తుంది. కాపర్లు సువార్తను విస్తరింపజేయరండి. కాపర్లు ఏం చేస్తారంటే ఒక మందను తయారు చేసుకొని 4 గోడల మధ్యలో బంధిస్తారు. అవునా? అవునన్నా. నిజమా కాదా? నిజమే. మా సంఘంలో 500 మంది, మా సంఘంలో 1000 మంది అంటే 2000 మంది ఏం చేస్తారండి? అవందరూ ఏం చేస్తారు? ఎదుగరు అక్కడ. వాళ్ళు ఎదుగుతారా? లేదన్నా. నిజం చెప్పండి. సంవత్సరాల తరబడి కూర్చున్న చోటే కూర్చుంటారు, కొట్టి చప్పట్లు కొడుతూనే ఉంటారు, విన్నదే మరలా వింటా ఉంటారు. జీవితంలో ఎక్కడ మార్పు రాదు. శిష్యులు గారు కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. దశంభాగాలు వస్తాయి.
కేవలం కానుకల భజన మాత్రమే ఉంటుంది. అవునా? ఎస్ దశంభాగాలు వస్తాయి సార్ అన్న, ఎందుకన్నా అంత కానుకలు కూడా కానుకలు దశంభాగాలు వస్తారు వాళ్ళకి, ఎందుకన్నా భారం, ఆత్మల భారం. అందుకే వీళ్ళు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని 4 గోడల మధ్యలో బంధిస్తారు. ట్రైనింగ్ ఇవ్వరు. అవునా? ట్రైనింగ్ ఉండదు అక్కడ. ఉంటుందా అండి? ఉండదు. 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 కొంతమంది మా దగ్గర 10,000 మంది, 1,00,000 మంది, మా దగ్గర 4 సర్వీస్. ఏం చేసుకుంటావు 4 సర్వీసులు తీసుకొని? అందులో ఆ వ్యక్తులను తర్ఫీదే ఇవ్వట్లేదు. అవునా? ఆ వ్యక్తులను యేసుప్రభువును వెంబడించే శిష్యులే తయారవ్వట్లేదు. మందను పోగు చేసుకుంటే ప్రయోజనం ఏంటండి? మందు ఉంటారు అంతే. ఆ మందు ఉంటాడు, ఆ మందను కాసేవాడు ఎదుగుతా ఉంటాడు. అవునా? కార్లు, అవును. బంగ్లాలు వెతుకుతా ఉంటాయి అంతే. ఎంత ఉండాలి అంత ఉండదు. మనం కలిగి ఉన్న కార్ల కంటే, మనం కలిగి ఉన్న బంగ్లాల కంటే, మనం కలిగి ఉన్న వస్తువాహనాల కంటే మనం ఎక్కువ మందిని శిష్యులుగా చేసినామని చెప్పగలుగుతామా అండి? హలో? చెప్పలేదు. చెప్పలేం. అవునా? చెప్పలేదు. ఎందుకంటే అది లేదు. అది ఉంటే కదా. ప్రతి సంఘం ప్రతి ఆదివారం మనమే మాట్లాడితే ఇంకొకరు మాట్లాడు సంఘంలో ఆడ 1000 మంది ఉండని, 2000 మంది ఉండని. మరొకరికి ఉంటుందా అండి వాక్యం చెప్పే అవకాశం? ఉండదు అన్న. వాళ్ళకి చెప్పడం రాదు. రాదు కదా. రారని ముందే ఫిక్స్ చేసి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే కదండి వచ్చేది. ఎప్పుడు వస్తుంది? అవకాశం ఇస్తే కదా. 24 Yes. గంటలు బండి మన కంట్రోల్ పెట్టుకొని మనమే నడుపుతున్న కాలం మన పిల్లలకి ఎందుకు బండి వస్తుంది? మన ఇంట్లో మనతో ఉన్న వాళ్ళ బండి ఎందుకు వస్తుంది? నువ్వు ఎప్పుడు ఎవరికి నీ ఇంట్లో పిల్లలకి కారు ఇవ్వకుండా మీరు ముసలోళ్ళ ఏదాకా నడిపేయండి, వాళ్ళకి ఎందుకు వస్తుందండి కారు? రాదన్నా, వస్తుందా డ్రైవింగ్? సంఘం మళ్ళా ఇప్పుడు బైక్ నడుపుకోరా అని నీ పిల్లలకి ఇవ్వకపోతే వస్తుందా అండి? రాదన్నా. నువ్వు లాక్ చేసుకుని నీ దగ్గర పెట్టుకొని బండి ముట్టుకోకుండా చేసినంత కాలం వస్తుందా? రాదన్నా. మనం అలా చేయం. పడనివ్వండి ఒకసారి. ఇప్పుడు నేను వదిలేసిన సంఘాలు వినకపోతే ఏం చేయాలంటే, సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అది కాపర్లు. నెక్స్ట్ 21వ వరం. ఇక్కడ గ్రీకులో వాడబడిన పదం పొయమెన్. ఈ పదము దాదాపుగా 18 సార్లు ఉంది. పొయమెన్ అనే పదం 18 సార్లు మనం చూస్తాం. సో మీరు ఇంట్రడక్షన్లోనే చూశారు. ఇక్కడ నాయకత్వంలో ఇదంతా క్లియర్గా నేర్చుకున్నారు పొయమెనస్ గురించి కదా. గ్రీక్ ప్రెస్బిటరీస్ గురించి, పొయమెనస్ గురించి. సో బైబిల్లో ఉన్నటువంటి పొయమెన్ అనగా షెపర్డ్స్ అండి, కాపర్లు. పొయమెన్ అంటే అర్థమైందంటే షెపర్డ్స్, గొర్రెల కాపర్లు అనే పదాన్నే ఆత్మలు అంటే సంఘాన్ని కాసేటువంటి కాపర్లకు ఈ పదాన్ని వాడారు. అధ్యక్షులకు వాడారు, పెద్దలకు వాడారు ఈ పదాన్ని. వాస్తవానికి కాపర్ అనే పదం తక్కువగా వాడబడింది. సంఘంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా వాడబడిన పదము ఏంటి అని అంటే బ్రదర్స్ కూర్చొని వినండి. మీరు చెట్లు చేమలు చూపించకండి వీడియోలు ఆన్ చేసుకొని. సో అంటే ఎవరైతే సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారో, సంఘ పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వారికే కాపరి అనే పదం వాడబడింది. అవునా? సో మనం చూసాం ఆల్రెడీ కదా. కాపర్లు అన్నా, పెద్దలు అన్నా, అధ్యక్షులన్నా, ప్రెసిబిటర్స్లన్నా, బిషప్పులన్నా, అవునా? అందరూ ఒకటేనా వేరు వేరండి బైబిల్ ప్రకారం? ఒకటేనా? అందరూ ఒకటే. అందరూ ఒకటి. అందరూ ఒకటే కదా. ఇవన్నీ పదవులు కాదు, పర్యాయ పదాలను ఏం చేశారంటే పదవులుగా మార్చుకున్నారు. కాపరి కింద పెద్ద ఉండాలి, పెద్ద పైన కాపర్ ఉండాలి, కాపర్ పైన అధ్యక్షుడు బిషప్ ఉండాలి అనేది అది మనం క్రియేట్ చేసుకున్న గందరగోళం. బైబిల్లో కాపరి అన్నా, పెద్ద అన్నా, అధ్యక్షుడన్నా, ప్రెస్బిటర్ అన్నా ఒకే వ్యక్తికి వాడబడిన వేరు వేరు పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ధ్యానించాం. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి వాటిని టచ్ చేశాను, కన్ఫ్యూజ్ కావద్దు కొత్త వాళ్ళు. సో పై పదాలు అక్షరార్థంగా మరియు అలంకారంగా కూడా వాడబడినవి. సో గొర్రెల కాపర్లు అనేది అక్షరార్థమైన పదం. అయితే ఆ పదాన్ని అలంకార రూపకంగా సంఘాన్ని కాసేవారికి వాడబడింది. అవునా అండి? ఈవెన్ యేసు ప్రభు కూడా వాడబడింది. కొంతమంది ఏం చేశారంటే యేసు ప్రభు ఏదో నిజంగానే గొర్రెలను కాసుకున్నట్టుగా ఆయన చుట్టూ గొర్రెల మందను పెట్టి సంఖలో గొర్రె పిల్లని ఎత్తుకొని ఒక కర్ర పట్టుకున్న ఫోటో పెడతారు. అవునా అండి? నిజంగా యేసు ప్రభు గొర్రెలను కాయలేదు, ఎప్పుడు కాశాడండి?
కాయలేదండి. హలో కాయలండి. కాయలేదు. ఇగో ఇది ఎట్లా అన్నట్టు ఇంకా ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం గొప్పగా. ఏం చేస్తారో మరి వీళ్ళకి విగ్రహారాధన చేస్తారేమో తెలియదు కానీ యేసు ప్రభు వృత్తిరీత్యా కార్పెంటర్ అండి. ఆయన గొర్రెలతో గొర్రెల కాపరి ఏం కాదు ఆయన, అవునా? వడ్రంగి ఆయన, అవునా? అవునండి. మా గొల్ల ఆయన మొత్తానికి ఏదైనా గొల్లైన చేశారు గొర్రెలు కాసుకుంటాట. అవునండి. ఇగో ఇదే అవన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్సే. సో ఆయన ఎప్పుడు అలా ఆయన కాపరితో పోల్చబడ్డాడు. గొర్రెల కాపరి అంటే ఆత్మల కాపరి ఆయన. సో అదనపు ఉదాహరణలు కాపర్ల గురించి చూస్తే ఎల్డర్స్ అని, పెద్దలని, బిషప్స్ అధ్యక్షులని, ఇంతకుముందు చెప్పినట్టుగా ఓవర్సియర్స్ పై విచారణ చేయవారని, ఇంతకుముందే చూసాం నిన్న కూడా. ఓవర్సియర్స్ పై విచారణ చేయవారని, పర్యవేక్షకులు. చూడండి, పెద్దలు అంటే కాపర్లు అంటే ఎవరు? పెద్దలు. కాపర్లు అంటే ఎవరు? బిషప్పులు, అధ్యక్షులు. కాపర్లు అంటే ఎవరు? ఓవర్సియర్స్ పై విచారణ చేయవారికి వాడబడినటువంటి పదం. పర్యవేక్షకులు సంఘాన్ని పర్యవేక్షించే వారికి వాడబడింది. కావాలంటే ధ్యానించండి. లాస్ట్ అపోస్తుల కార్యం 20:28. సో అపోస్తుల కార్యం 20:28 నేను చూస్తున్నాం. దేవుడు తన సరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎంత క్లియర్గా ఉందండి అక్కడ. అధ్యక్షుడు ఏం చేయాలి? సంఘాన్ని కాయాలి. సంఘాన్ని ఎవరు కాయాలండి? పెద్దలే కాయాలి, అధ్యక్షులే కాయాలి. వేరే వాళ్ళు ఉండరు కాయడానికి. పెద్దలు అధ్యక్షులుగా పిలువబడుతున్న వాళ్ళే సంఘాన్ని కాసేవాళ్ళు. సో అందుకే అపోస్తుల కార్యం 20 చెప్తాం. 1 తిమోతి 3:1-2 ప్రతి అధ్యక్షుడు కదా సంఘాన్ని కాయాలి. తీతు 1:6-7 వచనాలు అధ్యక్షులు, పెద్దలు 2 పదాలు అక్కడ వాడబడినాయి. పెద్దలు అన్న అధ్యక్షులు అన్న ఒకటే అని. 1 పేతురు 5:1-3 వచనాలు కూడా చూడండి. తోటి పెద్దను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను, మందకు మాదిరిగా ఉండండి, సంఘాన్ని బలిమి చేత గాయొద్దు, దుర్లభాపేక్షతో గాయొద్దు, అవునా? సిద్ధ మనసుతో గాయండి. మీ మధ్యలో ఉన్నటువంటి మందను పై విచారణ చేయించు జాగ్రత్తగా కాయండి. చూడండి, ఈ సందేశాన్ని ఎవరికి ఇస్తున్నాడు? పేతురు పెద్దలకు ఇస్తున్నాడు. పెద్దలే సంఘాన్ని పై విచారణ చేయాలి. పై విచారణ చేస్తూ జాగ్రత్తగా సంఘాన్ని కాయాలి. కాయాల్సినటువంటి బాధ్యత సంఘ పెద్దలది, అధ్యక్షులదే. సో పెద్దలు అన్న, అధ్యక్షులు అన్న, అందుకే కాపర్లు అన్న, ప్రెస్బిటర్స్ అన్న, బిషప్లు అన్న అందరూ ఒకటే అండి. ఓకే. సో ఓకే అండి, మనము ఒక్క నిమిషము. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఇప్పటి వరకు మనము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి 4 ప్రత్యేకమైనటువంటి వరాల గురించి నేర్చుకున్నాం. సో అపోస్తులు అంటే చూసాము, ప్రవక్తలు అంటే చూసాము, సువార్థికులు అంటే చూసాము, కాపర్లు అంటే చూసాము. సో ఈ 4 గురించినటువంటి క్షుణ్ణమైనటువంటి లేకపోతే ఎంత అవసరమో అంతవరకు మనం చూడడం జరిగింది. సో కాబట్టి మీ పనేంటో తెలుసుకోండి. నిజంగా మీకు అపోస్తులకు వరం ఉందా, లేకపోతే మీకు ప్రవక్త వరం ఉందా, లేకపోతే మీకు సువార్థికుని వరం ఉందా, కాపరి వరం ఉందో మీరు గ్రహించండి, స్పష్టతలోకి రండి. మీకు లేని వరాన్ని దయచేసి సంఘం మీద రుద్దకండి. దయచేసి మీరు సంఘంలో రుద్దకండి. మీకున్న వరాన్నే వినియోగించుకోండి. నిజంగా మీరు సువార్థికులు అయితే కాపర్లు కాకండి దయచేసి. మీ వల్ల సంఘానికి నష్టం కలుగుతుంది. మీరు ఒకరు సువార్త పని చేసే వాళ్ళైతే సంఘాలను పెట్టుకున్న 10-20 మంది కోసం మీరు ఆదివారం ప్రసంగాలు చేయడం చేసిరనుకో, దానివల్ల సంఘానికి చాలా నష్టం. ఆదివారం మీరు ప్రసంగం చేయడం కంటే మీరు 6 దినాలు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తేనే సంఘాన్ని మేలు కలుగుతుంది. మీలో చాలా మందికి సువార్త వరం ఉంటుంది, కానీ మీరు ఏం చేస్తారు అని అంటే, ఓ 10 మంది కాగానే అమ్మాయి ఇంకా 4గురితో సంఘం స్థాపిస్తారు. ఆ ఊర్లో ఒక ఇంట్లో ప్రార్థన ప్రారంభిస్తారు, ఇంకా 4గురు పట్టుకొని వేలాడుతూ ఉంటారు జీవితాంతం. నిజమా కాదండి? నిజమే. హలో, నిజమే. ఎస్. వాళ్ళకి అర్థం కాదు. మీ పని అది కాదేమో గ్రహించండి ఒకసారి. ఎంతకాలం ఆ 4గురు పట్టుకొని వేలాడుతూనే ఉంటారు.
మరి స్థానిక సంఘానికి అప్పగించండి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఊర్లో వెళ్తా ఉంటారు వీళ్ళు, ఆ ఇద్దరి కోసం ఒకరి కోసం, మంచిదే, భారం మంచిదే, కానీ మీ పని అది కాదు. మీరు స్వార్థికులేమో బహుశా ఆలోచించండి. మీరు సంఘానికి కాపరిగా మంచి ఉపదేశం చేయగలుగుతున్నారా? మరి బోధించగలుగుతున్నారా? బోధించే సామర్థ్యం ఉందా? నాకు తెలిసి చాలా మందికి బోధించే సామర్థ్యం లేదు కాపరిగా ఉన్న వాళ్ళకి. అవునా? ఇక్కడే చాలా మంది ఉన్నారు కాపరులుగా ఉన్న వాళ్ళకి అసలు బోధించడం రాదు. అవునన్నా. ఒక వర్షం తీసుకున్నారంటే ప్రసంగానికి వెళ్ళిపోతారు, ఇక్కడ నుండి ప్రకటన గ్రంథం మొత్తం చెప్పేస్తారు అరగంటలో. అవునా? అవునన్నా. ఎస్. చాలా మందికి ఎక్స్పాజిటరీ టీచింగ్ తెలియదు. ఒక వర్షం తర్వాత ఒక వర్షం చెప్పాలని తెలియదు. ఒక ప్యాసేజ్ తీసుకొని ఆ ప్యాసేజ్లో ఉన్న సందేశాన్ని ప్రజలకు, సంఘాలకు అందించడం తెలియదు. కొంతమంది అయితే ఆదివారం ప్రసంగం అనగానే ఎప్పుడు అసలు కొత్త నిబంధన సంఘాలకు ఏ బోధించిందో ఎవరికి తెలియదు, పాత నిబంధనకే వెళ్తారు ఎప్పుడు. అవునా? అసలు కొత్త నిబంధన సంఘాలకు బోధించే బోధనే తెలియదు చాలా మందికి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా కానీ నీ పరిచర్య ఏంటో తెలుసుకోండి, మీకు ఇవ్వబడిన వరం ఏంటో తెలుసుకోండి. లేని వరాల కోసం ప్రాకులాడకండి, ప్రయాసపడకండి, ఉన్న వరాలను వినియోగించుకోండి, దేవుని దగ్గర అడగండి. ఇప్పుడు విన్నారు కదా క్లాసు, ఈ క్లాసుల ద్వారా దాదాపు 21 వరాల గురించి నేర్చుకున్నారండి. 21 వరాల్లో మీకు అనుగ్రహించబడింది ఏంటిదో మనం ప్రార్థన అయిన తర్వాత చర్చించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏం